ఒకే పురుషునికి ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యకకు ఆయన చెప్తున్నటువంటి మాట, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను వెళ్ళింది మార్గం అది, నీకు ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానన్నాడు. అంతేగాని కోట్లాస్తి వెనకాల పెట్టుకుని ఆవిడ చెప్తాడు, అయ్యా నువ్వు మొరపెట్టమన్నావు, నేను మొరపెడుతున్నాను. వాడికి వెనకాల ఆస్తులు ఉన్నాయి, వారికి వెనకాల ఉద్యోగాలు ఉన్నాయి, వారికి కాదు ఆ మాటలు చెప్తుంది. తెలియక, వారు తెలుసో తెలియకో మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇక్కడ చెప్పబడుతుంది, వదులుకున్న వాడి కోసం ధైర్యాన్ని ఇస్తుంది బైబిల్, సంపాదించుకునేవాడికి కాదు ధైర్యాన్ని ఇచ్చేది బైబిల్. ఇది మీరు గ్రహించండి. ఎవరికండి ఇప్పుడు ధైర్యం చెప్పాల్సింది ఎవరికి? లోకంలో ఎవరికి చెప్తారు ధైర్యం? చెప్పేది ఎవరికి? పేదోడికి చెప్తారా, ధనవంతుడికి చెప్తారా? అరే రేపు పొద్దున వస్తుందంటే నీకు బియ్యం లేవు, అన్నం లేదు, ఏం లేదురా అంటే నువ్వు ధైర్యంగా ఉండరా, యేసుక్రీస్తు వారు ఎట్లా చెప్తున్నాడు. నేను కూడా నాకు ఇల్లు లేనోడికి వెళ్ళి ఇల్లు లేదురా, యేసుక్రీస్తు వారికి ఇల్లు లేదు, పౌలు గారికి ఉన్నా వదిలేశాడరా అని ఎందుకు చెప్తావు? నువ్వు ఇదిగో వాక్యం చెప్తుంది, నా మీద ఆశ పెట్టుకో, నేను ఉన్నాను, నువ్వు ఎందుకు నీతిమంతుని వదిలిపెట్టడు, నీతిమంతుని కథలనీయడు అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆయన చెప్పిన మాట వింటున్న వారి కోసం చెప్తున్న మాటలు. ఈరోజు విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్న వారి కుటుంబాల్లో, వారి ఇళ్ల మీద కానీ, వారి సంఘాల్లో కానీ, వారికి ఉన్నటువంటి వాహనాల మీద కానీ ఏం రాసుకుంటారు? నిన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు, యుద్ధం యెహోవాదే. ఏంటి? కోట్ల ఆస్తులు పెట్టుకుని, పెద్ద పెద్ద భవనాలు పెట్టుకుని, బిల్డింగ్లు పెట్టుకుని, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. ఎట్లా కాపాడుతాడు, ఎట్లా రక్షిస్తాడు? ఇక్కడ చూస్తున్నారు కదా, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీరు వర్తకుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చి బతికేవాళ్ళు, వీళ్ళు వర్తకుల మాటలు వినేవాళ్ళు. వీళ్ళకి వినబడింది కేక, కానీ వెళ్ళలేదు, వీళ్ళు ప్రవేశించలేకపోయారు. కాబట్టి దేవుని వాక్కు ఎవరికైతే వస్తుందో, దేవుడి వాక్కు ఏదైతే తెలియపరుస్తుందో దాన్ని మీరు నమ్మటం మొదలు పెట్టండి, దాన్ని విశ్వసించడం నేర్చుకోండి. ఆయన ఏదైతే చెప్తున్నాడో అది తప్పనిసరిగా చేస్తాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. క్రీస్తు అన్న యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఏ విషయమైనా సరే ఆయన చెప్తున్నాడు, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదానా చూస్తుంది. వాడు మింగటం అంటే ఈ లోకంలో పడేయటం, ఈ లోకంలో అనేక ధనాలను ఇచ్చి, అనేక రకాల ఆస్తులు సంపాదన, వాటి మీద మొగ్గు చూపించి, వాటి మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పడేయాలని చూస్తాడు. మీరు మెలకుగా ఉండండి. ఆయన ఏ దినం వస్తాడు, ఏ గడిలో వస్తాడో మీకు తెలీదు. ఆయన వచ్చే గడి ఉంది. ఆ గడిలో మీరు సిద్ధపడాలంటే సిద్ధిలో నూనె పెట్టుకుని ఉండండి. సిద్ధిలో నూనె ఏ విధంగా వస్తుంది? ఈ లోకంలో మనం వెలుతురు ఉండగానే ఆయన కొరకు సంపాదన అంతా కూడా ఖర్చు చేసేసినప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు, ఆ ఉచితంగా వచ్చినటువంటి ఆ రక్షణను, ఆయన ఇచ్చిన రక్షణ మీద దృష్టి పెట్టి నిలబడినప్పుడు సిద్ధిలో నూనె వచ్చింది. వీరికి ఆ నూనె కావాలంట. ఇది మీకు సరిపోయేది కాదు, ఇది మీకు మాకు సరిపోయేది కాదు. మీరు వర్తకుల దగ్గరికి వెళ్ళండి. ఓకే, మాకేం పర్వాలేదు, వర్తకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, వెళ్ళారు. ఈ లోపు రాకడలో ఆయన రావటం, పెండ్లి కుమారుడు రావటం, సిద్ధపడినటువంటి కన్యకలను తీసుకెళ్ళటం మనం చూస్తాం. ఈరోజు ఒకే చర్చిలో ఉన్నాము, ఆ చర్చిలో పాస్టర్ సత్యం చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నారని చెప్పి అనేక సంఘాల్లో ఏ పక్కకి వెళ్ళినా, ఏ సంఘంలో చూసినా, ఎక్కడ చూసినా డబ్బులకి ప్రాధాన్యత ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక సంఘంలో ఇలాంటి వారు ఉంటారు, 2 రకాల వారు ఉంటారు, 3 రకాల వారు ఉంటారు అని చెప్పి కూడా ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎవరు ఎటు వెళ్ళినా, ఎవరు ఎంత ఆనందపడిపోతూ సంతోషిస్తూ వాక్యమును సంతోషిస్తున్న వారుగా కనబడినా వారి సంపాదన బట్టి వారి సంతోషము కానీ దేవుని వాక్యను బట్టి కాదు. కాబట్టి పరలోక రాజ్యం నిమిత్తం ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సమస్తాన్ని ఖర్చు పెట్టి వేచి ఉన్నటువంటి బుద్ధిగల కన్యకలారా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం అవసరము. మీరు సిద్ధిలో నూనె అయిపోకుండా మీరు జాగ్రత్త పడ్డారు. వారు మేము పర్వాలేదు, మా దగ్గర డబ్బు ఉంది, మేము కొనుక్కోగలము, మా దగ్గర ఎంత కావాలంటే అంత ఉంది. గారడి సీమోను కూడా అదే, ఎంత కావాలంటే అంత ఇవ్వండి, ఇస్తాను నేను, నాకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వు, నేను టచ్ చేయగానే నాకు అద్భుతాలు జరిగితే చాలు, నేను సంపాదించుకుంటాను అన్నాడు. వాక్యాన్ని కొనుక్కోవాలని చూశాడు. అలాగే వీరు కూడా డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటామని వర్తకుల దగ్గరికి వెళ్ళారు. వర్తకుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్నటువంటి కన్యకలు. వీరు వెళుతున్నది ఎక్కడికి? వర్తకుని దగ్గరికి వెళ్తున్నారు. వర్తకుడు ఎవరు? ఈ లోక వర్తకుడు, ఈ లోక సంపాదన పరుడు, ఈ లోకపు అధికారి. వాడి దగ్గరికి వెళ్ళారు వాడు కొనుక్కోటానికి. వాడి దగ్గరికి వెళ్ళి వాడితో సంభాషిస్తున్నారు. వాడి సంబంధులు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళారు. ఆయన రాకడలో సిద్ధపడేవాడు ఎవడంటే, ఆయన దగ్గరికి సిద్ధపడి ఉండేవాడు ఎవరంటే
కన్యక ఇంకొక పురుషునికి, ఇంకొక వర్తకునికి అమ్ముడు పోయేవాడు కాదు. ఒకే పురుషుడికి ప్రదానము చేయబడినటువంటి కన్యకగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వర్తకుని దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అంటే వీరికి ఎవడున్నాడు? రెండో అధికారి ఉన్నాడు. ఆ రెండో అధికారి అంటే ఈలోక అధికారి ఉన్నాడు వీళ్ళకి. అందుకనే వారు అన్నారు, మా దగ్గరికి ఉన్నటువంటిది సరిపోదు, మా జీవితం మొత్తం వెచ్చించాము, ఇంకా మాకు ఆయన ఇంకా సమీపంగా ఉన్నాడు కాబట్టి మాకు ఎక్కడ వరకు మేము సహించగలిగాం కాబట్టి ఇక మా దగ్గర నుంచి మీకు ఇచ్చేది ఏముండదు, మీరు కావాలంటే కొనుక్కోండి అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటామని చెప్పి వర్తకుల దగ్గరికి వెళ్ళి కొనుక్కునే లోపు ఆయన రానే వచ్చాడు. సిద్ధపడి ఉన్నటువంటి 5గురిని తీసుకుని వెళ్ళాడు, 5గురు కన్యకలను. ఇది ఒక సంఘములో ఉన్నవారే, ఒక సంస్థలో ఉన్నవారే, కానీ సిద్ధపడ్డవారు ఉంటారు, సిద్ధపడలేని వారు ఉంటారు. ఒక సంఘంలో ఉన్నవారే దేవుని వాక్యానికి లోబడేవారు ఉంటారు, లోబడిన వారు అధికంగా ఉంటారు. అధికంగా ఉండేవారు, లోబడలేని వారు కొద్దిగా ఉంటారు. మనం చూసినట్లయితే సత్యవాక్యాన్ని అంగీకరించి ఉన్నవారు కొద్ది మందే ఉంటారు, కానీ వీరు అనేకులుగా ఉంటారు. ఇరుకు ద్వారం ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గానికి వెళ్ళేవారు అనేకులు ఉంటారు. ఈ అనేకులు ఎందుకున్నారో తెలుసా? ఇరుకు మార్గంలో వెళ్తున్న కొందరిని పాడు చేయటానికి. కాబట్టి బుద్ధిగల కన్యకల వలె మీ సిద్ధులలో మీ ఆస్తులను మీరు వెళుతుండగానే వాటిని పంచి మీతో ఉన్నటువంటి దాంతో మితముగా ఉంటూ తోటి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించేవారుగా ఉంటే మీ సిద్ధిలో నూనె, మీ అభిషేకం ఆయన రాకడ వరకు, మన అభిషేకం ఆయన రాకడ వరకు, ఆయన వచ్చే వరకు పెండ్లి కుమారుడి కేక వినబడింది. అయితే ఈరోజు మనం ఎవరు కూడా సిద్ధపడి ఉన్నవారు అయితే భయపడాల్సిన పని లేదు. సిద్ధం లేనివారు, సంపాదించుకున్న వారు, వారికి ఒకటే నిరీక్షణ ఉంది, మేము ఆయన వచ్చినప్పుడు అప్పుడు మేము కొనుక్కుంటాంలే, అప్పుడు వర్తకులు ఉంటారులే, అప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్తాం అనుకున్న వాళ్ళు ఉంటారు. మీరు మోసపోమాకండి. కాబట్టి సత్యమైనటువంటి దేవుడు మొదటగానే వెళుతుండగానే వాక్యం చెప్తున్నాడు, ఇంకా చీకటి సంభవించబోతుంది, అప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేరు ఇంకా. కాబట్టి మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండటం అంటే ఇదే. సిద్ధులో నూనె ముందుగానే సిద్ధం చేసుకోండి. మీకున్నవన్నీ కూడా అమ్మి ఆయన జ్ఞానాన్ని, ఆయన వాక్యాన్ని మీరు మీ హృదయాల్లో ఉంచుకున్నట్లయితే ఆయన రాకడను ఎదుర్కొనగలుగుతామని చెప్పి దేవుడు తన కనికరం చొప్పున, ప్రేమ చొప్పున ఈ వర్తమానాన్ని మనకు అందిస్తున్నాడు. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. మనము బుద్ధి గలవారమా, బుద్ధి లేని వారమా అన్నది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అందరూ కునికి నిద్రపోతున్నారు, కానీ మెలకుగా ఉండేవారు ఎవరంటే దిద్దుకునేవాళ్ళు. వారికి ఉన్నటువంటి సిద్ధే వెలుగుతుందా లేదా చూసుకునేవారు. ఏ విధమైనటువంటి అబద్ధధనం రావట్లేదని చూసుకుంటా ఉంటారు. ఏ విధమైనటువంటి అబద్ధధనం ఏ విధంగా మన కుటుంబాల్లోకి, మన జీవితాలకు రాకుండా మెలకువగా ఉండి చూసుకుంటారు. వచ్చిన దాన్ని ఒకవేళ పొరపాటున ఏమైనా వచ్చినా దాన్ని పనిచేస్తారు, వచ్చిన దాన్ని కూడా లేని వారికి సహాయం చేస్తారు. మెలుకు అంటే అది. ఆ విధంగా మెలుకుగా ఉన్నవారు మొదటగానే నూనె కొనుక్కున్నవారు వారు మరి వర్తకుల దగ్గరికి వీళ్ళు వెళ్ళనవసరం లేదు. ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డవారు. కాబట్టి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు బుద్ధి గలవారా, బుద్ధి లేనివారా, మీ అంతరాత్మలో మీకున్నటువంటి ఆస్తుల ప్రకారము, మీకున్నటువంటి సంపదలో ఉన్నటువంటి అన్నిటిని చూడండి. ఒకసారి చూసి మీరు మీరు బుద్ధిమంతులా, బుద్ధిహీనులా అన్నది ఒక్కసారి చూసుకోండి. అలాగే బుద్ధిహీనులతో జోడీగా ఉండకండి, భక్తిహీనులతో జోడీగా ఉండకండి. ఎందుకంటే అందరు కలిసే ఉంటాం, కాకపోతే వారి మాటలు మీరు అనుసరించబాకండి. సత్యవాక్యాన్ని అనుసరించి, దేవుడు చెప్పిన విధానాన్ని అనుసరించి, అవలంబించి హృదయంలో మన తలంపుల్లో పెట్టుకున్నట్లయితే ఆయన అభిషేకం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి తన కనికరం చొప్పున ఈ వర్తమానం మనం తెలియజేసినందుకు సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. ఆమేన్.